ప్రీతి ముకుందన్. సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక టీవీ. ఆయన నడిచి వస్తుంటే భూలోకమే నడిచి వస్తున్నట్టు ఉంటుంది. ఇక అదే అందాన్ని, టీవీని వారసత్వంగా తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఫిట్నెస్, బాడీ, హెయిర్, బియర్డ్తో సహా అందంగా కనిపిస్తూ ఉంటాడు ఇప్పటి ఈ స్టార్ హీరో. అయితే సడన్గా ఎన్టీఆర్ లుక్ మొత్తం మారిపోయింది. అందుకే మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్కు ఏమైంది అంటూ సోషల్ మీడియా మొత్తం తెగ వెతికేస్తున్నారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్కు ఏమవటమేంటి, ఆయన బాగానే ఉన్నాడుగా అని మీరనుకుంటే కూడా తప్పే. నిజంగానే ఎన్టీఆర్ చాలా మారిపోయారు. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు వచ్చాయి అనేది వాస్తవం. బాగా బక్కచిక్కి ముఖంలో కళ తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పేషెంట్లా కనిపిస్తున్నాడు ఈ స్టార్ హీరో. అందుకే అభిమానులను చాలా ఆందోళన చెందుతున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించటంతో సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. అయితే ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి రాలేకపోయారు ఎన్టీఆర్. అంత్యక్రియలు అయిన తర్వాత ఎన్టీఆర్ కోటా కుటుంబాన్ని కలిసి విమర్శించారు. కోటా ఆయనకు ఎంతో ఆప్తుడు. ఆయన లేని లోటు పరిశ్రమకు ఎంత ఉందో తెలిపారు. ఇదంతా ఓకే, కానీ ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ ముఖం చేంజ్ అయింది. అసలు ఒక పేషెంట్లా కనిపించటంతో తారక్కు ఏమైందంటూ ఆరాలు తీస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ను మెయింటైన్ చేస్తుంటాడు తారక్. బరువు పెరిగి కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రను బట్టి బరువు కూడా తగ్గుతూ ఉంటారు. అంటే ఒక్కో సినిమాకు ఒక్కో లుక్లో మెరుస్తుంటాడనమాట. RRR, దేవరా సినిమా కోసం బరువు పెరిగాడు. తర్వాత వార్ 2 కోసం బరువు తగ్గాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్. అయితే ఇప్పుడు ఈ మారిన లుక్ ఆ సినిమా కోసమనే టాక్. కానీ ఈ లుక్ అస్సలు బాలేదు. ప్రశాంత్ నీల్ హీరో అంటే ఖచ్చితంగా బరువు ఉండాలి. అందుకు తగ్గట్టే ఎలివేషన్స్ కూడా ఉండాల్సిందే. అంతే విధంగా ఫిట్నెస్తో కనిపించాలి అని మీరు అనుకుంటూ ఉంటారు కూడా. దీనికి సూట్ అయ్యేలా తారక్ బాడీ అస్సలు ఫిట్గా కూడా లేదు కదా. నిద్ర లేకుండా ఉన్నవారి ముఖంలా కనిపిస్తుంది. సో ఇది ప్రశాంత్ నీల్ సినిమా కోసం కాదు అనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమాలో 2 పాత్రలు ఉంటాయట. ఒక పాత్రలో బలవంతుడిలా, మరో పాత్రలో బలహీనుడిలా కనిపించాలట. అందుకే ఇప్పుడు ఇలా మారిపోయాడని సమాచారం. బక్కగా కనిపించే క్యారెక్టర్ కోసం మాత్రమే ఇలా మారాడు అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి పూర్తి సమాచారం రావాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే. మొత్తం మీద ఒకప్పుడు బూరెబుగ్గలతో కళకళ్లాడే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా ఎండిపోయిన ముఖంతో కనిపించటం ఫ్యాన్స్కి నచ్చటం లేదు. సినిమా కోసమైనా సరే నచ్చటం లేదంటున్నారు. నిజంగా ఈ లుక్ పాత్ర కోసమా, అనారోగ్యంతో బాధపడుతున్నాడా అనేది తెలియాలంటే అఫీషియల్గా ప్రకటన రావాలి. చూద్దాం.